దానికి అది అనైతికంగానే కనబడుతుంది. ఏ చెల్లులో ఏ అక్కదో అయితే కనుక వీళ్ళు అనైతికం అవుతారు. అట్లా తప్పుడు ప్రచారం ఎట్ట చేశారు కాదు అని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి కుటుంబం ఫ్రెండ్షిప్ కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ గోకులోనో గేకితే అందులో ఏ దాంట్లోనే అది ఏది కాదని చెప్పేసింది. దాని కథం అయిపోయింది. ఇక దాన్ని ఎంత కవర్ చేయాలన్నా ఈవెన్ సొంత పార్టీలకు సంబంధించిన గ్రూపుల్లోనే ఏంది ఇది మనం నెత్తినేసుకోవాలని అడుగుతున్న పరిస్థితి. మీరు చూడండి పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు నెత్తినెత్తుకోవట్లేదు. ఇప్పుడు దీని నుంచి డైవర్షన్ కి ఏదన్నా టాపిక్ ఎంచుకుని ఉండాలి వీళ్ళు. డైవర్షన్ లేదా ఎదురుదాడి కోసం వీళ్ళిద్దరిని పిలిచి ఉండాలి నేను అనుకోవడం. అయితే ఒక బాంబ్ బ్లాస్టింగ్ లాంటిది ఏమైనా జరుగుతుంది ఇలాంటిది. కానీ రాజ్యసభ సభ్యత్వం విషయాల్లో ఏమైనా చర్చలు నడుస్తున్నాయా? కోటాలు అందులో కూడా వాటాలు ఏమైనా అడుగుతున్నారా పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా. అంటే నాకున్న ఐడియా వరకు మాత్రం రాజ్యసభ అడుగున్నారు వీళ్ళు. ఒక రాజ్యసభ కావాలని. దానికి ఈయన కారణం కూడా ఏదో చెప్పారు. లింగమనేనికి నేను కమిట్మెంట్ ఇచ్చాను అనేసి. వరుసగా లింగమనేని టీడీపీ వాడు. ఆయన తెలివిగా వీళ్ళిద్దరి మధ్యన సమన్వయం చేసుకుంటారు. జనసేన కోటాలు లింగమనేని టికెట్ ఇచ్చాడు. ఇప్పుడు కనుక ఒక కాకినాడ తప్ప రెండో సీటు కూడా వీళ్ళది టీడీపీ కాన్సెప్ట్ అట్లాంటివే ఉన్నాయి. ఎమ్మెల్యేలు కూడా చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళ పేరుతో ఎమ్మెల్యేలు అయినా. అట్లాగే ఇది కూడా వీళ్ళ కోటాలో ఇస్తారేమో ఎంపీ టికెట్. బీజేపీ మొదట 3 అడిగింది.